హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీజే స్టూడియో. ఈరోజు కొత్త వీడియోతోటి నేను సరదాగా వచ్చేసాను మీ స్టూడియోలోకి. ఈ స్టూడియోలో మేము ఈరోజు మార్కెటింగ్లో కామెడీ జోక్స్ ప్రాంక్ చేసాము. ప్రాంక్ అంటే ప్రాంక్గా కాదు, ఏదో జస్ట్ జోక్గా చేసాము. జోక్స్ మాట్లాడుకుంటూ అలా సరదాగా మార్కెట్లో ఎలా ఉంటుంది, ఏంది వాతావరణం చూడడానికి ఇక్కడికి పల్లెటూరులోకి వచ్చాము. దట్స్ వే. అలా మీరు ఈ వీడియోని చూసి ఎంకరేజ్ చేసి నా వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఇంకొంచెం పెంచుతారని మంచి కోరుతూ ఈ వీడియో చూడండి. I'll be cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, unlikely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. మనం ఇక్కడికి మార్కెట్కి వచ్చాము. మార్కెట్లో మన ఫ్రెండ్ ఇక్కడ మార్కెట్ టమాటాలు తీసుకుంటున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇప్పుడే చెడ్డీకి వస్తాను మా ఆవిడాడు. చూడండి, ఇక్కడ చూడండి, ఆ టమాటా చూపిస్తున్నాడు. చాలా ఆనందంగా వేస్తుంది. అరే గాజుని కొడుకు అట్లా చేయకురా బాబు, వీడియోని మొత్తం నాశనం చేసి వీడు ఒక్కడు ఉంటే చాలు. ఆ టమాటాలు తీసుకుంటలేడు, ఆ టమాటాలు పంపిస్తున్నాడు. వీడికి నచ్చలేదంటే టమాటాలు. యాక్చువల్గా అయితే ఈ టమాటాలు ఏంటంటే ఇక్కడ పైసలు తీసుకుంటూ మనీ కాన్సిటింగ్ అనుకుంటా. మా ఫ్రెండ్ గారు మౌనంగా అలానే చూస్తూ ఉండిపోయాడు. అది ఏం చూస్తున్నాడు నాకు అర్థమైతే ఆడు. నువ్వే ఇంకోడు, నువ్వు చూస్తున్న వీడియోలు చూడు. చూస్తే ఇప్పుడు 5:30 అయినా కూడా ఇంకా జనాలు ఫుల్గానే ఉన్నారు. చాలా రోజుల తర్వాత నేను మార్కెట్ రావడం నేను చూస్తున్నాను. చాలా బాగుంది. మా వాడికి ఫోన్ వచ్చింది, ఫోన్తో మాట్లాడుతున్నాడు. చాలా ఆనందంగా చేసేస్తుంది. మా వాడు జోకేసేటట్టున్నాడు, నవ్విస్తున్నాడు. యాక్చువల్గా ఎవరైనా ఇక్కడ మార్కెట్లో కొంటే ఆటోలు బేరం ఆడతారు, కానీ ఇక్కడ మా వాడు బేరం ఆడుతున్నాడు. వాళ్ళు కొట్టుకోవడం మొదలవుతుంది. 20 రూపాయలు అని కొట్టేసుకుంటున్నారు. 20 రూపాయలు అంటే 20 రూపాయలు అండి. అలా అయింది మనకోకండి. కొంచెం ముందుకెళ్దామండి. ఇలా వెళ్తూ ఆల్రెడీ మార్కెట్ అంతా ముగిసిపోయింది. మార్కెట్ మొత్తం అయిపోయినట్టుంది. లాస్ట్కి వచ్చాము మేము. మా ఫ్రెండ్ మ్యారేజ్ వచ్చామండి. ఇక్కడికి వచ్చామండి. బాగా అరుస్తున్నాడు ఇక్కడ ఈ పిల్లడు. చాలా బాగా అరుస్తున్నాడు కదా. ఇలాంటి వ్యాపారం కూడా చేస్తున్నాడంట. టమాటాలు ఏరుకుంటున్నాం. ఏరు టమాటాలు ఏరు రా బాబు చూడండి అంటున్నాడు. బాగా అంటున్నాడు. అరే బాబు చూస్తే తెల్లారిపోయేటట్టున్నాడు. అక్కడ పొద్దు కూడా పోతుంది. సూర్యుడు భయపడి వెళ్ళిపోతున్నాడు అండి. చాలా దూరం మార్కెట్కి రావడం చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, మార్కెట్ మొత్తం గజిబిజి కనపడుతుంది. చూడండి ఒకసారి ఇవన్నీ కనిపిస్తాయండి. చూస్తుంటే మా ఫ్రెండ్ గారు ఆశ్చర్యపోతున్నాడు. ఈ చూడలేక వాడు ఆర్సే బుద్ధులకు. మసాలాలు కూడా తీసుకుంటున్నాడు. చూడండి, మార్కెట్ ముగిసే సమయం అయిపోయింది. ముగిసిపోతుంది. అసలు జనాలు తక్కువ అయిపోతున్నారు. ఇక్కడికి చూస్తున్నారు కదా, మార్కెట్ ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ టైంలో వచ్చాము మార్కెట్కి. అతను బాధపడుతున్నాడు, ఇంకా సేల్ అవుతుంది. మా వాడికి మసాలా చికెన్ తక్కువ అవుతుందని ఏడుస్తున్నాడు. ఆడికి పోతాడు కానీ వీడికి సంసారం లేదు, పిల్లలు లేదు. వీడికి కూరకూర తింటాడంట. అసలు నాకు అర్థమే కాదు. అంటే నైట్ మా దావట్లో స్టఫ్ అన్నమాట. ఇక్కడ తీసుకుంటుండు. దాన్ని బయట తీసుకోవడం అంటే డబ్బులు లేవనుకుంటాం. వాడికి ఇక్కడ 20 రూపాయల కసులు పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళ సంభాషణ చూసుకోండి ఒకసారి.
ఇగో ఏ చావిల్లా చెప్పు ఇప్పుడు చెప్పు తీసుకున్నారా ఆల్రెడీ? తీసుకున్నావా సరే నాడు మరి ఎడండి రా వెళ్దాం ఆల్మోస్ట్గా మా వాడిది అంగడి అయిపోయింది మార్కెట్ అయిపోయింది బాలుషాయి తీసుకుంటున్నాం. బాల్షాయి దగ్గరికి వచ్చాడు మళ్ళీ బాల్షాయి తింటానంట ఇక్కడ కూడా బేరం ఆడతాడేమో చూసుకుందాం స్వీట్ తింటున్నాం. యాక్చువల్గా ఆడుతూ వచ్చినందుకు పుక్కెంలో తీసుకుపోకుండా ఒక బాల్సాయి కొనిచ్చిండు నాకు అసలు బాల్సాయి కొనిచ్చిండు అంటే ఏమో అనుకున్నా ఇక తిండి చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చాలా తీయగా ఉంది. చాలా ఏమీ పర్లేదు కొద్దిగా బాగానే ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చాడు కార ప్యాకెట్ తీసుకుని ఏకాంతంగా రోడ్కి వచ్చేసాం మెయిన్ రోడ్కి ఇప్పుడు బాల్సాయి తినకుండా వేరే దానం ఇచ్చాడండి రేపు అక్కడికి నా కూడా చూడండి తీరం తినరా మా రంగులు కూడా తీసుకుంటుండు తినడానికి అనుకుంటా యాక్చువల్గా ఇక్కడ మావాడు ఇస్త్రికేసాడు వీడు కవర్ లేదని ఇప్పుడు బాధపడుతున్నాడు ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయింది మావాడు పట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాడు ఓకే అండి ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది మార్కెట్లోకి వచ్చేసిన పని అయిపోయింది యాక్చువల్గా సరదాగా తిరగడానికి వచ్చాము ఈరోజు వన్ డే మొత్తం కంప్లీట్ అయిపోయింది తిరిగి అలసిపోయాము ఆల్రెడీ ఇక నైట్ భారత్ ఉంది మా ఫ్రెండ్ గారిది భారత్లో వెళ్ళి ఎంజాయ్ చేద్దామని మేము అనుకుంటున్నాం చాలా ఎంజాయ్ చేయాలనిపించింది ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి